యాకోబు గారు రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం చదవండి. శోధన సహించువాడు ధన్యుడు, శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తన్ను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటము పొందును. వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును. జాగ్రత్తగా మన వాక్యాన్ని విందాం. కొన్ని వారాలుగా దేవాది దేవుడు నిలిచి ఉండడం కోసం మాట్లాడుతున్నారు. హల్లెలూయా. శోధన సహించేవాడు ధన్యుడు, అతడు శోధనలో నిలిచిన వాడై ప్రభువు తన్ను ప్రేమించిన వారికి వాగ్దానము చేసిన కిరీటము పొందును. అంటే శోధనలు అందరికీ వస్తాయి. ఆ శోధనను మనం ఏమి చేయాలంటే మనము జయించాలి. హల్లెలూయా. శోధనను మనం ఎదుర్కోవాలి, శోధనలో మనం నిలబడాలి. ఈయనంటూ ఉన్నారు, శోధనలో నిలిచి నువ్వు ఉంటే నువ్వు ధన్యుడువు. ఏమిటి ఈ ధన్యతనంటే నీ కోసం ఆయన జీవ కిరీటాన్ని దాసి ఉంచాడని మాట్లాడుతున్నారు. ఈరోజు మనందరికీ శోధనలు వస్తూ ఉన్నాయి. ఎందుకయ్యానంటే మనము చాలాసార్లు గమనిస్తూ ఉంటాం, మాట్లాడుతూ ఉంటాం. వాక్యం తెలిసిన బిడ్డలు, రక్షింపబడిన బిడ్డలు, ఆత్మను పొందుకున్న బిడ్డలు కూడా మాటలాడకూడనే మాటలు మాట్లాడుతున్నారు. ఏమిటనంటే దేవుడు నన్ను శోధించాడు అని మాట్లాడుతున్నారు. దేవుడు ఎప్పుడు శోధించడు. దేవుడు చేసేది ఏమిటనంటే నీకు జీవ కిరీటం ఇవ్వాలంటే ఆయన నిన్ను పరిశీలిస్తాడు, ఆయన నిన్ను పరిశోధిస్తాడు, ఆయన నిన్ను ఏమి చేస్తాడో తెలుసా? పరీక్షిస్తాడు. హల్లెలూయా. మరి ఎవరు శోధిస్తాడయ్యానంటే సాతానుడు శోధిస్తాడు. ఈరోజు సాతానుడు ప్లేసులో దేవుని పెడుతూ ఉన్నావు. దేవుని పెట్టి నువ్వు అంటూ ఉన్నావు, నేను పరిశుద్ధురాలనే, దేవుడు నన్ను శోధించాడని నువ్వు మాట్లాడుతున్నావు. నేను మాట్లాడుతున్నాను, దేవుడు ఎప్పుడు శోధించడు, దేవుడు ఎప్పుడు చంపివేయడు, దేవుడు ఎప్పుడు నిన్ను విడిచిపెట్టడు. ఆయన ఏమి చేస్తాడో తెలుసా? ఆదికాండము 22వ అధ్యాయం 1వ వచనం అబ్రహాము కోసం ఆయన మాట్లాడుతూ ఆయన అంటూ ఉన్నారు. ఆదికాండము 22వ అధ్యాయం 1వ వచనం ఆ సంగతులు జరిగిన తరువాత దేవుడు అబ్రహామును పరిశోధించాడు, అబ్రహామును పరిశీలించాడు, అబ్రహామును పరీక్షించాడు. హల్లెలూయా. పరీక్షించిన తర్వాత ఆయన గొప్ప మేలుతో అబ్రహామును ఆశీర్వదించాడు. ఈరోజు మనం అనుకుంటూ ఉన్నాం, దేవుడు నన్ను శోధించాడని మాట్లాడుతూ ఉన్నావు. వాక్యం విన్న బిడ్డలు ఎప్పుడు ఆ మాటలు నీ నోటిలోంచి రానివ్వకూడదు. హల్లెలూయా. ఎవడు శోధిస్తాడయ్యానంటే సాతానుడు శోధిస్తాడు. ఎందువల్ల శోధిస్తాడో 13వ వచనం చదువుకుందాం. దేవుడు కీడు విషయమై శోధింపనేరడు, ఆయన ఎవరిని శోధింపడు గనుక ఎవడైనను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు. ఈరోజు నువ్వు అంటున్నావు అనంటే నీకు వాక్యం అవగాహన లేదు. నువ్వు అంటున్నావు అనంటే నువ్వు దేవులో నిలబడలేవు. నువ్వు అంటున్నావు అంటే నువ్వు అవిశ్వాసంలోనికి వెళ్ళిపోయి నువ్వు మాట్లాడుతూ ఉన్నావు. అందుకైనా మాట్లాడుతున్నాడు, దేవుడు ఎన్నడూ ఎవరిని శోధించడు. మరి ఏ విధముగా మనం శోధింపబడుతున్నామనంటే 14వ వచనంలో ఆయన మాట్లాడుతున్నారు, ప్రతి వాడును తన స్వకీయమైన దురాశ చేత ఏడవబడి మరులు కొల్పబడిన వాడై శోధింపబడును. అంటే నువ్వు శోధింపబడుతున్నావు అనంటే స్వకీయ దురాశల చేత శోధింపబడుతున్నావు. నీ స్వకీయ అంటే నా సొంత ఆలోచన, నా సొంత జ్ఞానము, నా సొంత బలము, నా సొంత ఆలోచన. ఇది దేవుని నుంచి ఆలోచన కాదు, ఇది దేవుని బలము కాదు, దేవుని శక్తిని కాదు, దేవుని ప్రణాళిక కాదు. ఈరోజు మనము శోధింపబడుతున్నామంటే దేవుని మీద నెట్టిస్తూ ఉన్నాం. మన స్వకీయ ఆధారముగా, సొంత ఆలోచనతో, మన సొంత శక్తితో, సొంత బలముతో ఏడవబడి కోల్పబడి పాపములో పడిపోతూ ఉన్నాం. పాపములో పడిపోయావనంటే నీ దగ్గరికి ఎవడో వస్తాడు అనంటే సాతానుడు వస్తాడు. సాతానుడు పేరు ఏమిటయ్యానంటే వాడి పేరు శోధకుడు. ఆ శోధకుడు నీ దగ్గరికి వచ్చిన తర్వాత వాడు నిన్ను శోధిస్తూ ఉంటాడు. నీ పిల్లల ద్వారా శోధిస్తూ ఉంటాడు, నీ భర్త ద్వారా శోధిస్తూ ఉంటాడు. ఈ లోక శరీరాశ, నేత్రాశ, జీవపు డంబాన్ని పెట్టివాడు నిన్ను శోధించి ఏమి చేస్తాడంటే నరకానికి
తీసుకెళ్ళిపోతాడు, నిన్ను భక్తిహీనతలోనికి తీసుకెళ్ళిపోతాడు, నిన్ను మరణంలోనికి తీసుకువెళ్ళిపోతాడు. అందుకే ఆయన అంటూ ఉన్నారు, శోధనను సహించేవాడు ధన్యుడు, అతనికి నిలిచి ఉంటే శోధనలో అతనికి జీవ కిరీటం వస్తుంది. హల్లెలూయా. ఈరోజు మనం ఎందుకు శోధింపబడుతున్నాం? స్వకీయ ఆలోచనల ద్వారా. నీ సొంత ఆలోచనలు పెడుతూ ఉన్నావు. ఏదైనా వివాహం జరగాలంటే నీ సొంత ఆలోచనలో, ఏదైనా కార్యక్రమం జరగాలంటే నీ సొంత ఆలోచనలో, ఏదైనా ఒక గృహప్రవేశం జరగాలంటే నీ సొంత ఆలోచనలో, ఏదైనా మంచి కార్యము తలపెట్టాలంటే నీ సొంత ఆలోచనల ద్వారా నువ్వేమి చేస్తున్నావు తెలుసా? వాడు ఈడ్చుకుంటూ వాడేం చేస్తున్నాడో తెలుసా? నిన్ను శోధించడం మొదలు పెడుతూ ఉన్నాడు. ఈరోజు దేవాంత దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు శోధించబడడానికి కారణము నీ పాపమే, నా పాపమే, నీ ఆలోచనే, నా ఆలోచనే. ఈ సువార్త 4వ అధ్యాయం 3వ వచనం చూద్దాం. 4వ అధ్యాయం 3వ వచనం చూద్దాం. ఆ శోధకుడు ఆయన యుద్ధకు వచ్చి ఎవడయ్యా శోధకుడు అనంటే సాతానుడు, అపవాది ఆయన యుద్ధకు వచ్చి, ఆయన అంటే యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరికి వచ్చి సాతానుడు ఏమి చేస్తూ ఉన్నాడంటే శోధిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. దేవాది దేవుని శోధించడానికి వచ్చాడు. కానీ దేవాది దేవుడు ఆ 11వ వచనంలో చూడు తల్లి, 11వ వచనం, అంతటా అపవాది ఆయనను విడిచిపోయిన చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. 3వ వచనంలో శోధించడానికి వచ్చాడు, 11వ వచనంలో సాతానుడు ఆయన దగ్గర నుంచి వెళ్ళిపోయాడు. హల్లెలూయా. శోధకుడు వచ్చాడు, వెళ్ళిపోయాడు. గల కారణం ఏమిటంటే శోధనలో ఆయన నిలబడ్డాడు. హల్లెలూయా. శోధనలో యేసయ్య నిలబడడానికి గల కారణం ఏమిటంటే యేసయ్య ఎక్కడి నుంచి వచ్చాడంటే ప్రార్థనలోంచి, ఉపవాస ప్రార్థన నుంచి వచ్చాడు. హల్లెలూయా. యేసయ్య నీ శోధనను జయించడానికి గల కారణం రెండవది ఏమిటంటే యేసయ్యలో వాక్యం ఉంది. హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. మూడవదిగా యేసయ్య ఏమి పొందుకున్నాడు? బాప్తిసం పొందుకున్న తర్వాత అంటే పరిశుద్ధాత్మ దేవుని పొందుకున్నాడు. హల్లెలూయా. అంటే నువ్వు శోధనను జయించాలనంటే నీలో వాక్యం ఉండాలి, నీలో పరిశుద్ధాత్మ దేవుడు ఉండాలి. మూడవదిగా ఉపవాస ప్రార్థన ఉండాలి. హల్లెలూయా. ఈ 3 ఉంటే సాతాను నీ దగ్గరికి రాడు. ఈ శక్తి, ఈ బలము, ఈ ప్రార్థన, ఈ వాక్యము, ఈ ఆత్మ నువ్వు దగ్గర ఉంటే సాతానుడు నీ దగ్గరికి రాడు. వస్తాడు, పొమ్మంటే పోతాడు. ఈరోజు మనము కలిగి ఉన్నామా? చిన్న చిన్న శోధనలకు మనము పడిపోతూ ఉన్నాం. యేసయ్య సింపుల్గా అంటూ ఉన్నాడు, నువ్వు నన్ను విడిచి వెళ్ళిపో. ఈరోజు శోధనలు నిన్ను విడిచి వెళ్ళిపోవడం లేదు, నీ పిల్లల్ని విడిచి వెళ్ళిపోవడం లేదు, నీ కుటుంబాన్ని విడిచి వెళ్ళిపోవడం లేదు. శోధన మీద శోధన. గల కారణం ఏమిటో తెలుసా? ప్రార్థనలేమిడి. గల కారణం ఏమిటో తెలుసా? ఇంకా నువ్వు పరిశుద్ధాత్మతో నడిపింపబడడం లేదు. కారణం ఏమిటో తెలుసా? ఇంకా నీవు వాక్యము ప్రకారముగా నడవడం లేదు. అందుకే వాడు నిన్ను వెంటబడుతూ ఉన్నాడు. ఒక్కొక్కసారి నిన్ను మృంగేయడానికి చూస్తూ ఉన్నాడు. ఒక్కొక్కసారి కుటుంబాన్ని ఏ విధముగా శోధించాలో ఆ విధముగా శోధించి జల్లించి విడిచిపెడుతూ ఉన్నాడు. ఈరోజు దేవాది దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. శోధనను జయించగలుగుతున్నావా, లేదా శోధనలో పడిపోతూ ఉన్నావా తల్లి? ఒక్కసారి మనము జాగ్రత్తగా ఇదే విషయాన్ని పరిశీలించినట్లయితే అపోస్తలుల కార్యాల గ్రంథము 20వ అధ్యాయము 19వ వచనం, వారితో ఇట్లా నేను ఆసియాలో కాలుపెట్టిన దినము నుండి ఎల్లకాలము మీ మధ్య ఎలాగ నడుచుకొంటినో మీరే ఎరుగుదురు. యూదుల కుట్ర వలన నాకు శోధనలు సంభవించినను కన్నీళ్లు విడిచుచు పూర్ణమైన వినయ భావముతో నేను ఎలాగో ప్రభువును సేవించుతునో మీకే తెలియను. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అంటే ఆసియా దేశంలో ఉన్న యూదులందరూ కూడా అపోస్తలుడైన పౌలు గారిని శోధించడం మొదలుపెట్టిన తర్వాత అతను శోధన నుంచి బయటికి రావడానికి గల కారణం ఏమిటంటే ఆయన అంటూ ఉన్నారు, నేను కన్నీళ్లు విడిచిచు నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను, నిన్ను పూర్ణ హృదయముతో ఆయనను సేవిస్తూ ఉన్నాను. హల్లెలూయా. అంటే సేవించడం అని అంటే ఒకటి వాక్యానుసారముగా నువ్వు నడవడము సేవించడమే.
రెండవదిగా నువ్వు వాక్యం నీలో ఉన్నప్పుడు పరిశుద్ధ ఆత్మను పొందుకొని పరిశుద్ధ ఆత్మతో నువ్వు ఆయనను ఆరాధించడమే, సేవించడం. హల్లెలూయా. ఆయన అపోస్తలుడైన పౌలు గారి మీదకి ఆసియా వాళ్ళందరూ కుట్ర చేశారు, కానీ శోధనలో పడిపోయాడు. ఆ శోధనను జయించడానికి కారణమైన మాట్లాడుతూ ఉన్నారు. ఏమిటనంటే, ఒకటి కన్నీటి ప్రార్థన అయ్యా, రెండవదిగా వాక్యము నాలో ఉందయ్యా, మూడవదిగా నేను ఆత్మను పొందుకున్నానయ్యా. హల్లెలూయా. ఈ మూడిటి ద్వారా అపోస్తలుడైన పౌలు గారు జయించారు. ఈరోజు నువ్వు శోధనలో పడిపోతున్నా, జయిస్తూ ఉన్నావా తల్లి? ఈరోజు దేవాతి దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. నువ్వు ఓడిపోవడానికి కాదు, ఓడిపోతే పడిపోతావు. పడిపోతే నీకు పరలోక రాజ్యం లేదు. నువ్వు పడిపోతే నీ దేవుని యొక్క స్వరము వినవు. పడిపోతే దేవుని యొక్క రెండవ రాకడలో నువ్వు ప్రత్యక్షత నువ్వు చూడలేవు. దేవుని యొక్క స్వరము నువ్వు వినలేవు. ఆయన అంత్యకాల దినముల వరకు నువ్వేమి చేయాలో తెలుసా? శోధనను జయించుకొని నిలబడాలి. హల్లెలూయా. అందుకే ఆయన మాట్లాడుతున్న, శోధనను జయించువాడు ధన్యుడు, వాడు శోధనను నిలిచి ఉంటే వానికి జీవ కిరీటం ఇస్తాను. హల్లెలూయా. నువ్వు జీవ కిరీటాన్ని పొందుకోవాలంటే ఎక్కడికి వెళ్ళాలో తెలుసా? పరలోక రాజ్యానికి నువ్వు వెళ్ళాలి. ఈరోజు మనం ఏ విధంగా ఉంచి ఉన్నాం? చిన్న చిన్న శోధనలు వస్తే పడిపోతూ ఉన్నావే. ఒక ఆయనకి ఆ సాతానుడు ఏ విధముగా శోధించాడో ఒక్కసారి మనము చూద్దాం. ఆ సాతానుడు ఏ విధముగా శోధిస్తాడనంటే, నీలోంచి మొదట ప్రార్థనా జీవితాన్ని పక్కన పెట్టడానికి వాడు శోధిస్తూ ఉంటాడు. రెండవదిగా వాక్యానుసారంగా నడవకుండా వాడు శోధిస్తూ ఉంటాడు. మూడవదిగా ఆత్మను పొందుకొని ఆయన ఘనపరచకుండా శోధిస్తూ ఉంటాడు. చివరగా వాడు ఉపయోగించేది ఏమిటో తెలుసా? నిన్ను భక్తిహీనతలోనికి తీసుకువెళ్ళిపోవడానికి వాడు శోధిస్తాడు. నీ వెండి బంగారం వాడికి అవసరం లేదు, నీ ఆరోగ్యం వాడికి అవసరం లేదు, లేదా నీ ఆస్తి పాస్తులు వాడికి అవసరం లేదు. సాతానుడు దేవుడితో అంటూ ఉన్నాడు, నన్ను ఒక్కసారి మొక్కుతే ఈ లోకంలో ఉన్న వెండి బంగారాలన్నీ నీకు ఇస్తా. ఆడి దగ్గర నిన్ను ఎందుకు శోధిస్తూ ఉన్నాడంటే, మొట్టమొదటి చూద్దాం. దానియేలు గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనం చూద్దాం. చూడండి తల్లి. రాజు పూజించు భోజనమును పానమును చేయు ద్రాక్షారసమును పుచ్చుకొని తను అపవిత్రపరచుకోకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొనను. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అంటే ఇవి ఎక్కడ ఉన్నాడు దానియేలు అంటే బబులోను దేశంలో ఉన్నాడు. బబులోను దేశము దేనికి సూచన అంటే ఈ లోకమునకు సూచన. ఈరోజు మనం ఎక్కడ ఉన్నామంటే ఈ లోకములో ఉన్నాం, ఈ బబులోను దేశంలో ఉన్నాం, ఈ ఐగుప్తు దేశంలో ఉన్నాం. అందుకే ఆయన మాట్లాడుతున్నాడు, ఈ లోకములో ఎవరు సంచరిస్తూ ఉన్నారంటే సాతానుడు సంచరిస్తూ ఉన్నాడు. అంటే సాతాను సామ్రాజ్యంలో ఉన్నాము, కానీ మనము దేవుని బిడ్డలుగా నివసిస్తూ ఉన్నాము. హల్లెలూయా. హల్లెలూయా. వాడు ఏమి చేస్తాడో తెలుసా? మొట్టమొదట నీలోనికి అపవిత్రతను తీసుకురావడానికి వాడు చూస్తూ ఉంటాడు. ఎందుకు అపవిత్రత నీలోనికి నాలోనికి వస్తుందో తెలుసా? వాక్యం అనేది ఎరగక, వాక్యం అనేది తెలియక, వాక్యం అనేది తెలిసి కూడా నువ్వు ఆజ్ఞల ప్రకారంగా నడవకుండా, ఆజ్ఞల ప్రకారంగా జీవించకుండా ఉంటే నీలోనికి వచ్చేది ఏమిటయ్యానంటే అపరిశుద్ధత వస్తుంది. దానియేలు మంచివాడే, లేఖనము సెలవిస్తుంది. దానియేలు సౌందర్యము గలవాడు, దానియేలు జ్ఞానము కలవాడు, దానియేలు తత్వజ్ఞానము కలవాడు. హల్లెలూయా. అంటే దేవుడు చూస్తున్నప్పుడు దానియేలు ఏ విధముగా ఉన్నాడో తెలుసా? పరిశుద్ధముగా ఉన్నాడు. హల్లెలూయా. కానీ సాతానుడు వచ్చి రాజు రూపంలో వచ్చి శోధిస్తూ ఉన్నాడు. ఏ విధముగా శోధిస్తున్నాడంటే అపవిత్రతను దానియేలులోనికి ప్రవేశపెడుతూ ఉన్నాడు. ఇదిగో నపవంశకుడికి ఆజ్ఞాపించి అంటూ ఉన్నాడు, భుజించే భోజనము, నేను భుజించే పానీయం, నేను తాగే పానీయము ఆ యొక్క దానియేలుకి, షడ్రకు, మేషకు, అబేద్నెగో వారందరికీ పెట్టండి అంటూ ఉన్నాడు తల్లి. దానియేలు గ్రహించాడు. హల్లెలూయా. ఏమిటనుకుంటూ ఉన్నాడు తెలుసా? ఈ అపవిత్రమైన దానిని నేను తింటే, అపవిత్రమైన దానిని ముట్టుకుంటే, అపవిత్రమైన దానిని చూస్తే, అపవిత్రమైన దానిని తాగితే నా పరిశుద్ధత పాడైపోతుంది, నా అందము పాడైపోతుంది, నా సౌందర్యము పాడైపోతుంది, నా జ్ఞానము పాడైపోతుంది, నా తత్వజ్ఞానము పాడైపోతుంది. కాబట్టి నాకు అవి ముఖ్యము. కాబట్టి వీటిలన్నిటిని, అపరిశుద్ధమైన భోజనమును, అపరిశుద్ధమైన పానీయమును వదులుకుంటానని చెప్పి దేవాది దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. నపవంశకుడిని అడుగుతున్నాడు. దేవుడు నిన్ను సాతానుడు ఏ విధముగా శోధిస్తాడో తెలుసా? నువ్వు పరిశుద్ధమైన వాడివే, నువ్వు పరిశుద్ధమైన దానివే,
కానీ వాడు దేని ద్వారా శోధిస్తాడంటే ఆహారమును ముందు పెట్టి, పానీయమును ముందు పెట్టి, ఈ శరీరాస నేత్రరస జీవపు ఢమ్మాన్ని ముందు పెట్టి ఏం చేస్తాడు తెలుసా? వాడు శోధిస్తూ ఉంటాడు. ఈరోజు నువ్వు అపవిత్రమైన దానిని ముట్టుకున్నా, అపవిత్రమైన దాన్ని చూసినా, అపవిత్రమైన దానిని నువ్వు భుజించినా సరే సాతానుడి శోధన నువ్వు పడిపోతావు. జాగ్రత్త. ఈరోజు క్రైస్తవులు చేసేది ఏమిటంటే ఆ ఆహారము మంచిదా కాదా, ఆ ఆహారము విగ్రహానికి సంబంధించిందా కాదా, ఆ ఆహారములో ఆహారం అనేది అన్యాచారాలకు సంబంధించిందా కాదా, ఆ ఆహారం అనేది అపవిత్రమైనదా కాదా అనేది జ్ఞానము లేకుండా పోతుంది. ఎవరైనా పిలుస్తూ ఉంటే ఆ కార్డు చూసి అంటూ ఉన్నావు, ఆ కార్డు చూసి నువ్వు అనుకుంటూ ఉన్నావు మంచిగా భోజనం పెడతారు, నేను నా కుటుంబము వెళ్ళి భోజనం చేయాలి. ఎప్పుడు అపవిత్రమైపోతుందో తెలుసా? అది ఆ ప్రదేశంలో విగ్రహాలు ఉంటే, ఆ ప్రదేశంలో అన్యాచారాలు ఉంటే, ఆ ప్రదేశంలో దేవునికి వ్యతిరేకమైన ఏదైనా కార్యక్రమంలో, ఆ వివాహంలో కానీ ఆ శుభకార్యంలో కానీ ఉంటే అది అపవిత్రమే. ఈరోజు అపవిత్రమైన దాన్ని నువ్వు భుజిస్తే నీ జీవితంలో అపవిత్రమైపోతుంది. కానీ యవనస్తుడు బాలుడైన దానియేలు ఏమి చేస్తున్నాడో తెలుసా? జ్ఞానము కలిగి ఉన్నాడు. ఏంటి జ్ఞానం అనంటే, నా జీవితం అపవిత్రం అయిపోకూడదు. శాతానుడు నన్ను శోధిస్తూ ఉన్నాడు, ఆహారము ద్వారా శోధిస్తూ ఉన్నాడు, ఇదిగో పానీయము ద్వారా శోధిస్తూ ఉన్నాడు, కాబట్టి జ్ఞానము కలిగి అది వద్దన్నాడు. హల్లెలూయా. ఈరోజు ఏమి చేస్తూ ఉన్నావు? ఏ జ్ఞానాన్ని కలిగి ఉన్నావు? ఎవరో ఏదో అనుకుంటూ ఉన్నారని వెళ్తూ ఉన్నావు, ఎవరో ఏదో అనుకుంటారని చెప్పి నా ఇంటికి వచ్చి నేను వెళ్ళకపోతే బాగోదని చెప్పి నీ ఆత్మీయ జీవితాన్ని నువ్వు పాడు చేసుకుంటూ ఉన్నావు. రాజు ఏదో అనుకుంటాడని దానియేలు ఆలోచించలేదు. ఇదిగో నా ఆత్మ ముఖ్యము, నా పరిశుద్ధత ముఖ్యము, నా శరీరము ముఖ్యము, దేనికి కూడా అపరిశుద్ధత ఉండకూడదని చెప్పి పరిశుద్ధమైన జీవితం కోసం పాటుపడుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు దేనికోసం ఆలోచిస్తూ ఉన్నావు? దేనికోసం ఆలోచిస్తూ ఉన్నావు తల్లి? ఈరోజు నువ్వు ఆలోచించాలి. దానికి పసుపు పుట్టుకున్నదా? ఇంటికి వచ్చిన పెళ్లి కార్డుకి మాట్లాడడం మానే, వారింటికి వెళ్ళడం మానే. నువ్వు చెప్పు, నీ వాక్యాన్ని చెప్పు. నువ్వు అన్యాచారాలు చేస్తున్నావు కాబట్టి నేను రానని నువ్వు చెప్పు. అనేక సందర్భాలు నా జీవితంలో నేను చూశాను. ఈరోజు మనం ఏమి చేస్తూ ఉన్నాం? అపరిశుద్ధమైన దానిని తీసుకుంటూ ఉన్నాం, అపరిశుద్ధమైన దానిని తింటూ ఉన్నాం, అపరిశుద్ధమైన విగ్రహాలకు సంబంధించింది ఏమి చేస్తున్నామో తెలుసా? అడు నా రక్త సంబంధి, నా ఇంటి పేరవాడు, నా గ్రామస్తుడు అని చెప్పి నీ ఆత్మీయ జీవితాన్ని నువ్వు పాడు చేసుకుంటూ ఉన్నావు. దానియేలు ఆ ఉద్దేశం కలిగి లేడు. నా పరిశుద్ధత నాకు ముఖ్యమని అనుకున్నాడు. హల్లెలూయా. ఈరోజు సాతాను నిన్ను శోధిస్తూ ఉన్నాడు. ఈరోజు ఆ యొక్క అరణ్యములోంచి బయటికి వెళ్ళిన తర్వాత, 40 రోజుల ఉపవాసం నుంచి బయటికి వెళ్ళిన తర్వాత సాతానుడు ఎందుకు శోధకుడు దేవుని దగ్గరికి వచ్చాడనంటే ఆహారమును పట్టుకొని శోధించాడు తల్లి. అక్కడ దేవాతి దేవుడు శోధనను జయించాడు, ఇక్కడ దానియేలు శోధనను జయించాడు. హల్లెలూయా. ఏ ఆహారంలో పడిపోతూ ఉన్నావు? తిండిలో పడిపోతూ ఉన్నావు, త్రాగుడులో మనము పడిపోతూ ఉన్నాం. ఎందుకు దానియేలు కాపాడుకున్నాడనంటే దావీదు గారు అంటూ ఉన్నారు, అయ్యా నీ యవనస్తులు దేని చేత తన యొక్క నడతను శుద్ధి చేసుకుంటారంటే వాక్యమును సరి చూసుకోవడం ద్వారా. చప్పట్లు కొట్టే దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. వెంటనే దానియేలు ఏమి చూసుకున్నాడో తెలుసా? అతనికి వాక్యము తెలుసు కాబట్టి, అతను జ్ఞానవంతుడు కాబట్టి, అతను ఆత్మ పొందుకున్నవాడు కాబట్టి అనుకుంటూ ఉన్నాడు, ఈ యొక్క ఆహారము ద్వారా నా జీవితం అపరిశుద్ధమైపోతుందని అనుకున్నాడు. హల్లెలూయా. నీకు వాక్యము తెలిస్తే ఆ జోలికి నువ్వు వెళ్ళవు. వాక్యమునికి నిజముగా తెలిస్తే జోలికి వెళ్ళవు. దావీదు గారు అంటూ ఉన్నారు, యవనస్తులు దేని ద్వారా తన నడతను శుద్ధి చేసుకుంటారంటే వాక్యమును ఆధారముగా చేసుకుని. హల్లెలూయా. వాక్యాన్ని ఆధారం చేసుకోండి, వాక్యాన్ని ఆధారం చేసుకోండి తల్లి. 1 యోహాను 5:21 పిల్లలారా, విగ్రహముల జోలికి పోకుండా జాగ్రత్తగా ఉండండి. అంటే ఆయన పత్రికలు రాస్తూ 1 యోహాను పత్రిక రాస్తూ 5 అధ్యాయాలు చివరి వచనములో ఆయన మాట్లాడుతున్నారు. ఏమిటో తెలుసా? చిన్న పిల్లలారా, విగ్రహముల జోలికి మీరు పోకండి, జాగ్రత్తగా చూసుకోండి. అపరిశుద్ధత అనేది వచ్చేస్తుంది. విగ్రహాలకు సంబంధించింది ముట్టుకున్న, విగ్రహాలను చూసిన, వారికి నమస్కరించిన, వాటిని అర్పించిన, దానిని తిన్నా ఏమి జరుగుతుందో తెలుసా? శోధకుడు మీలోనికి వస్తాడు. కాబట్టి జాగ్రత్తగా మీరు చూసుకోండి.
ఈరోజు నీ పిల్లలు తింటూ ఉన్నారా? ఈరోజు వెళ్ళకూడని స్థలానికి వెళ్ళి ఈరోజు కుటుంబాలుగా తింటూ ఉన్నావేమో. నువ్వెంత ప్రార్థన చేసినా, నువ్వెంత కన్నీరు కార్చినా, నువ్వెంత బైబిల్ గ్రంథాల వాక్యాన్ని చదివినా లాభంలే. దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. దానియేలును శోధించడానికి వచ్చాడు. మొదట ఆహారము ద్వారా, పానీయము ద్వారా శోధించడానికి వచ్చాడు. కానీ దానియేలు నిలబడడానికి గల కారణం ఏమిటో తెలుసా? దానియేలులో ఏముందయ్యానంటే వాక్యం ఉంది. హల్లెలూయా! నీలో వాక్యం ఉంటే నువ్వు సాతానుడికి లొంగవు. నీలో వాక్యం ఉంటే ఆ శోధకుడికి లొంగవు. నీలో వాక్యం ఉంటే ఆ శోధనలో నీవు పడిపో, ఆ శోధన నువ్వు జయిస్తావు. హల్లెలూయా! అందుకే ఆయన అంటూ ఉన్నారు, శోధనను జయించువాడు ధన్యుడు. హల్లెలూయా! దానియేలు శోధనను జయించడానికి మొట్టమొదటిగా ఏమిటంటే అతనిలో వాక్యం అనేది ఉన్నదే. ఈరోజు వాక్యం చదువుతున్నావా? వాక్యం చదవడము కాదు, వాక్యానుసారంగా నువ్వు నడవగలిగి ఉండాలి. హల్లెలూయా! దానియేలు ఏమి చేశారంటే వాక్యానుసారంగా నడవడం మొదలు పెట్టాడు. హల్లెలూయా! అందుకైనా అంటూ నేను పరిశుద్ధుని కాబట్టి మీరు పరిశుద్ధంగా ఉండండి. దేవుడు పరిశుద్ధుడు కాబట్టి దానియేలు పరిశుద్ధతను కాపాడుకున్నాడు. శోధనలో పడిపోలేదు. శోధనలో పడిపోలేకపోవడానికి గల కారణము దానియేలులో మొట్టమొదటి ఏముందనండి వాక్యం అనేది ఉన్నది. హల్లెలూయా! రెండవదిగా ఒక్కసారి మనం చూద్దాం. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 13వ వచనం చదవండి తల్లి. ఇట్టి శాసనము బయలుదేరుట వలన జ్ఞానులు చంపబడవలసి ఉండగా వారు దానియేలును అతని స్నేహితులను చంపజూచిరి. రెండవదిగా ఏ విధముగా శోధించారంటే దానియేలును ప్రార్థనాపరుడుగా కాకుండా ప్రార్థనాహీనుడుగా తయారు చేద్దామని ఆ యొక్క శోధకుడు వచ్చాడు. ఒక కల కన్నాడు రాజు. కల కనిన తర్వాత ఆ యొక్క దేశంలో ఉన్న ఎవరయ్యానంటే మంత్రసానులను ఆ శకున గాండ్రలందరినీ పిలిపించాడు. అంటూ ఉన్నాడు, అయ్యా నేను కల కన్నాను, ఆ కళ నేను చెప్పను, దాని భావం కూడా నేను చెప్పను, కానీ మీరు చెప్పాలని మాట్లాడుతున్నాడు. ఆ విధంగా మేము చెప్పలేనని చెప్పి ఆ బబులోను దేశంలో ఉన్న వారందరూ అంటూ ఉంటే ఒక శాసనాన్ని విడుదల చేశాడు. ఏమిటనంటే ఈ దేశంలో ఉన్న జ్ఞానులందరినీ కూడా చంపేయండి. సాతానుడు దానియేలును శోధిస్తున్నాడు. రెండవదిగా ఏమిటో తెలుసా? ప్రార్థనాహీనుడుగా తయారు చేద్దాం. ప్రార్థన లేకపోతే శోధనలో పడిపోతావు. అందుకే దేవాది దేవుడు అనేక సార్లు మాట్లాడుతున్నా, శోధనలో పడకుండా మీరు ప్రార్థన చేయండి. హల్లెలూయా! గెత్సేమనే తోటలో యాకోబు, యోహాను, పేతురుతో మాట్లాడుతున్నారు, మీరు ఇక్కడే ఉండండి, మీరు ప్రార్థన చేయండి. ఇదిగో శోధనలో పడకుండా మెలకువగా ఉండి మీరు ప్రార్థన చేయండి. హల్లెలూయా! ప్రార్థన లేకపోతే శోధనలో పడిపోతాం. దానియేలు ఏమని హెచ్చరిస్తూ ఉన్నాడో ఆ శోధనలో పడకుండా ఒక్కసారి మనం చూసినట్లయితే 18వ వచనము చదవండి తల్లి. తానును తన స్నేహితులను బబులోనులో తక్కిన జ్ఞానులతో కూడా నశింపకుండునట్లు ఆ కల యొక్క మర్మము విషయములో పరలోకమందున్న దేవుని వలన కటాక్షము పొందు నిమిత్తమై ఆయనను వేడుకొమని చెప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా! ఆయనను వేడుకొండయ్యా, ఆయనకు ప్రార్థన చేయండి. ఆ మర్మాన్ని, ఆ దర్శనాన్ని దేవాది దేవుడు మనకు తెలియజేస్తాడు. ప్రార్థనహీనుడుగా తయారు చేద్దామని చూశాడు సాతానుడు. రెండవదిగా దానియేలును శోధిస్తూ ఉన్నాడు. దానియేలు స్నేహితులతో అందరితో అంటూ ఉన్నారు, ఆ షడ్రకు మేషకు అబేద్నెగోలు అందరినీ పిలిచి అంటూ ఉన్నాడు, ఇదిగో సాతానుడు శోధిస్తూ ఉన్నాడు కాబట్టి మన మీదకి మరణం వచ్చింది కాబట్టి మనం ఏమి చేయాలంటే మనందరము కలిసి ప్రార్థన చేయాలి. హల్లెలూయా! హెచ్చరిస్తూ ఉన్నాడు ప్రార్థన కోసము. సాతానుడు శోధిస్తూ ఉన్నాడయ్యా. మొదట ఆహారము ద్వారా శోధించాడు, మొదట వాక్యము ద్వారా, వాక్యం లేకుండా చేద్దాం అనుకున్నాడు, రెండుగా ప్రార్థన లేకుండా చేద్దాం అనుకుంటూ ఉన్నాడు. కానీ ఆ యొక్క దానియేలు అంటూ ఉన్నాడు, ప్రార్థన చేయండి. హల్లెలూయా! నువ్వు ప్రార్థన చేస్తే శోధనలో పడిపోవు. దానియేలు ఆ శోధనను జయించడానికి, ఆ మరణమును జయించడానికి గల కారణం రెండవది ఏంటంటే దానియేలులో ప్రార్థన ఉన్నది. హల్లెలూయా! ఎప్పుడైతే ప్రార్థన చేశాడో 19వ వచనం చూడు, అంతటా ఆ రాత్రి యందు దర్శనము చేత ఆ మర్మము దానియేలుకు బయలుపరచబడెను. హల్లెలూయా! నీకు దర్శనం కావాలి, నీకు మర్మము కావాలి. ఈరోజు దర్శనం లేకుండా పాడైపోతున్నారు సంఘాలు.
ఈరోజు నీకు దర్శనం అనేది ఉండాలి, నువ్వు కలలు కనాలి. అందుకే అంత్యకాల దినములో యోవేలు గారు ప్రవక్త గారు మాట్లాడుతున్నారు, అంత్యకాల దినములో యవనస్తులు ప్రవచిస్తారు, వృద్ధులు కలలు కంటారు, దర్శనాలు చూస్తారు. హల్లెలూయా. ఆ దర్శనము నువ్వు లేకపోతే పాడైపోతావు. దర్శనం ఉండాలి క్రైస్తవుడికి. ఎప్పుడు దర్శన భావము కలిగి ఉంటాడంటే నువ్వు ప్రార్థనలు ఉన్నప్పుడే. హల్లెలూయా. చాలామందికి సంఘాల్లో దర్శనాలు చూపిస్తూ ఉన్నాడు దేవాంతి దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎందుకు చూపిస్తున్నాడు తెలుసా? ఆ దర్శనాలు ఎందుకు చూపిస్తూ ఉన్నాడంటే నీవు నీ కుటుంబము స్వాధీనంలో పడకుండా ఉండాలని ఆయన చూపిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అనేక మందికి దర్శనాలు వస్తూ ఉన్నాయి. నీ జీవితం కోసం చూపిస్తూ ఉన్నాడు, నీ బిడ్డల కోసం చూపిస్తూ ఉన్నాడు, నీ భర్త కోసం చూపిస్తూ ఉన్నాడు, నీ ఆత్మీయ జీవితం కోసం దేవాతి దేవుడు చూపిస్తూ ఉన్నాడు. కారణం ఏమిటో తెలుసా? శోధనలో నీవు పడుకుంటూ ఉండవని. నీకు దర్శనము కలిగి ఉండాలి, దర్శన భావము కలిగి ఉండాలి. దర్శన భావం ఎప్పుడు కలిగి ఉంటావంటే నువ్వు ప్రార్థనలో ఉన్నప్పుడు మాత్రమే. హల్లెలూయా. దర్శనం లేకపోతే నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు నీకు తెలీదు. ఆ దర్శనం లేకపోతే రెండవ రాకడలో ఆయన దర్శనం నువ్వు పొందుకోలేవు. ఈరోజు దర్శనం లేకుండా చేద్దాం అనుకుంటూ ఉన్నాడు, ప్రార్థన లేకుండా చేద్దాం అనుకుంటూ ఉన్నాడు దానియేలుని, గమ్యం లేకుండా చేద్దాం అనుకుంటూ ఉన్నాడు దానియేలుని. కానీ దానియేలు అంటూ ఉన్నాడు, శోధకుడు రెండవదిగా ప్రార్థనహీనుడిగా తయారు చేద్దాం అనుకున్నాడు. కానీ మీరందరూ కలిసి ప్రార్థన చేయండి అని చెప్పి ఆ దర్శన భావాన్ని కలిగి ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు నీ దర్శన భావాన్ని కలిగి ఉండాలి తల్లి. దర్శన భావాన్ని కలిగి ఉండాలంటే దేవాది దేవుడు మాట్లాడుతున్నాడు, శోధనలో పడకుండా మీరు ఎల్లప్పుడూ మెలకువగా మీరు ప్రార్థన చేయండి. హల్లెలూయా. దేవుడు శిష్యులకు పరలోక ప్రార్థన ఎందుకు నేర్పించారు? మత్తయి సువార్త 6:13 చూడండి. ఎందుకు ఆయన పరలోక ప్రార్థన శిష్యులకు నేర్పించాడు అనంటే మమ్మను శోధనలోనికి తేక దుష్టుని నుండి మమ్మల్ని తప్పించండి. అండర్లైన్ చేసుకోండి. పరలోక ప్రార్థన శిష్యులకే కాదు మనకు నేర్పిస్తున్నారు. ఎందుకనంటే ఇదిగో శోధనలకు తేక దుష్టుని నుంచి ప్రార్థన నేర్పుతున్నాడు ఆయన. పరలోక ప్రార్థన నేర్పుతున్నాడు. అంటే నువ్వు ప్రార్థన చేస్తే, నువ్వు ఉపవాసం ఉంటే, నువ్వు కన్నీరు కారిస్తే దుష్టుడిలో నువ్వు పడవు, దుష్టుడి ఆలోచనలో నువ్వు పడవు, దుష్టుడి చేతుల్లో నువ్వు పడవు, దుష్టుడి దృష్టిలో నువ్వు పడవు అని నేర్పుతున్నాడు. ఈరోజు దుష్టుడి చేతుల్లో మనం శోధనలో పడిపోతున్నాం. కారణం ఏమిటనంటే ప్రార్థన లేమిడి తల్లి. దానియేలు గారు పడలేదు, దానియేలు గారు శోధన నిలిచి ఉన్నాడు. హల్లెలూయా. కారణం ఏమిటో తెలుసా? ప్రార్థన. ప్రార్థన ప్రార్థన చేయాలి తల్లి. మూడవదిగా మనం చూద్దాం దానియేలు గ్రంథము 5వ అధ్యాయము 23వ వచనం చదవండి తల్లి. 23వ వచనము చివరి చదవండి తల్లి. నీవును నీ అధిపతులను నీ రాణులను చదువు తల్లి. నీ ఉపపత్నులను దేవుని ఆలయ సంబంధమగు ఉపకరణములలో ద్రాక్షారసము పోసి త్రాగవలనని వాటిని తెచ్చి ఎంచుకొని వాటితో త్రాగుచు చూడనైనను విననైనను గ్రహింపనైనను చేతకాని వెండి బంగారు ఇత్తడి ఇనుము కర్ర రాయి అనువాటితో చేయబడిన దేవతలను స్తుతించిరి గాని నీ ప్రాణమును నీ సకల మార్గములను నీ దేవుని వశములో ఉన్నవో ఆయన నీవు ఘనపరచలేదు. కావున ఆయన ఎదుట నుండి ఈ అరచేయి వచ్చి ఈ వ్రాతను వ్రాసిన శాసనం ఏదనగా మెనే టేకెల్ ఉపార్సిన్. అంటే దానియేలును మొట్టమొదటగా వాక్యం లేకుండా చేద్దామని శోధించాడు. రెండవదిగా ప్రార్థన లేకుండా చేద్దామని శోధించాడు. మూడవదిగా ఏమిటనంటే ఆత్మ లేకుండా చేద్దామని శోధించాడు. అంటే ఎప్పుడు మనము ఆయనను గణపరుస్తామనంటే మనము జాగ్రత్తగా పరిశీలించినట్లయితే ఆయన మాట్లాడుతున్నారు, దానియేలు గారు మాట్లాడుతున్నారు ఏమిటనంటే నీ ప్రాణమును నీ సకల మార్గములను దేవుని వశమును ఉన్నవో ఆయన నీవు ఘనపరచ లేదు. అంటే ఆయన నువ్వు ఘనపరచలేదయ్యా. ఎవరిని ఘనపరిచాడయ్యా అంటే అక్కడ రాజు, ప్రాణము లేని ఆ కర్ర, ఆ రాయి, ఆ బంగారము, ఆ వెండి, ఆ మాట్లాడలేని విగ్రహాలను అతను ఘనపరిచాడు. ఈరోజు మనము తెలుసుకోవాలి, మనము దేనిని ఘనపరుస్తూ ఉన్నాం, మనము దేనిని ఆరాధిస్తూ ఉన్నాం.
ఇక్కడ రాజు ఏమి చేశాడయ్యానంటే 5వ అధ్యాయము 1, 2, 3 వచనంలో మనం చూస్తే అక్కడ యెరూషలేము దేవాలయంలో ఉపకరణములన్నిటినీ తీసుకువచ్చి వాటిలో పానీయము పోసి వాటిలో ద్రాక్షరసము పోసి అతను ఏమి చేస్తున్నాడంటే దేవాతి దేవుణ్ణి హీనపరిచాడు, దేవుణ్ణి గణపరచలేదు. అంటే సాతానుడు దానియేలులో 3వదిగా శోధించేది ఏమిటో తెలుసా? వాటిని ప్రకారంగా వాటిని ప్రవేశపెట్టి దేవునిని గణపరచకుండా గణహీనుడుగా తయారు చేయడానికి శోధిస్తూ ఉన్నాడు. అర్థమైన వారు చప్పట్లు కొట్టండి తల్లి. హల్లెలూయా. అంటే ఆ రాజ్యంలో ఉన్న వారందరూ కూడా రాయిని, ఆ రప్పలను, ఆ వెండిని, ఆ బంగారమును, ఇనుమును ఆధారము చేసుకుని ఆ రాతి స్తంభములను, ఆ విగ్రహములను, చూడలేని వినలేని విగ్రహములను తయారు చేసుకుని వాటిని గణపరుస్తూ ఉన్నారు. కానీ దానియేలు ఎలాగ ఉన్నాడో ఒక్కసారి మనం చూద్దాం. 11వ వచనం చూద్దాం. చూడండి తల్లి. దానియేలు, నీ రాజ్యములో ఒక మనుష్యుడున్నాడు, అతడు పరిశుద్ధ దేవతల ఆత్మగలవాడు. నీ తండ్రి కాలములో అతడు దైవ జ్ఞానము వంటి జ్ఞానము, బుద్ధియు తెలివియు గలవాడు. చాలు తల. హల్లెలూయా. అంటే ఇక్కడ దానియేలు ఏ విధముగా దేవుని గణపరుస్తున్నాడంటే, ఒకటి తండ్రి యొక్క బుద్ధి జ్ఞానము కలిగి ఉన్నాడు, తండ్రి యొక్క ఆత్మను కలిగి ఉన్నాడు. హల్లెలూయా. అంటే ఏ విధంగా నువ్వు దేవుని ఆరాధించాలి, దేవుని ఏ విధంగా స్తుతించాలంటే ఆత్మతోనూ సత్యముతోనూ ఆయనను ఆరాధించాలి. హల్లెలూయా. కానీ వీరందరూ కూడా ఆ రాయి రప్పలకి ఆరాధిస్తున్నాడు. కానీ దానియేలు గారు దేవాది దేవుడు మాట్లాడుతున్నాడు, ఇతడు దైవ జ్ఞానము కలవాడు. హల్లెలూయా. ఆయనలో వాక్యం ఉంది. 2వదిగా మాట్లాడుతున్నాడు, దేవుని ఆత్మ గలవాడు. హల్లెలూయా. అంటే ఈయన ఆరాధించేది ఏ విధంగా ఆరాధిస్తూ ఉన్నాడంటే ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధిస్తూ ఉన్నాడు. ఇలా ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించే దానియేలును శోధించడం మొదలుపెట్టాడు. ఏ విధముగా అయ్యానంటే ఒక్కసారి మనం చూద్దాం. ఆ కళ యొక్క భావము అంటే మెనీ టికెల్ ఉపానిసిన అనే ఆ యొక్క భావము తెలియజేస్తే రాజు అంటూ ఉన్నాడు. ఏమని అంటూ ఉన్నాడు? 16వ వచనము చివర చూద్దాం. చూడండి తల్లి. నీకు సఖ్యమైన ఎడల నీవు ఓదారంగ వస్త్రమును కట్టుకొని మెడను సువర్ణ కంఠభూషమును ధరించుకొని రాజ్యములో 3వ అధిపతిగా ఏలుదు అని మాట్లాడుతున్నాడు రాజు. ఈ భావాన్ని తెలియజేస్తే నేను నిన్ను హెచ్చిస్తాను. ఏ విధంగా హెచ్చిస్తానో తెలుసా? నీకు ఉన్నతమైన స్థానాన్ని ఇస్తాను అని మాట్లాడుతూ ఈ వస్త్రాన్ని చూపిస్తూ ఉన్నాడు, ఈ వెండి బంగారాన్ని చూపిస్తూ ఉన్నాడు, ఈ కన్నభూషణమును చూపిస్తూ ఉన్నాడు. దానియేలు అంటూ ఉన్నాడు, ఇవేవి నాకు అవసరం లేదు. హల్లెలూయా. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. నీ రాజ్యంలో నాకేం అవసరం లేదు, అవి నీ దగ్గరే ఉంచుకొని దేవుని ఆత్మను కలిగి ఉన్నాను కాబట్టి దాని యొక్క భావాన్ని నీకు తెలియజేస్తానని మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఈరోజు ఏ విధంగా గణపరుస్తూ ఉన్నావు? దేవునికి వెండి బంగారాలు ఇచ్చి నువ్వు గణపరుద్దాం అనుకుంటూ ఉన్నావమ్మా, ధన ధాన్యాలు ఇచ్చి గణపరుద్దాం అనుకుంటూ ఉన్నావమ్మా. సాతానుడు 3వదిగా దానియేలును శోధిస్తూ ఉన్నాడు, వస్త్రమును చూపిస్తూ ఉన్నాడు, వెండి బంగారములు చూపిస్తూ ఉన్నాడు, అధికారాన్ని చూపిస్తూ ఉన్నాడు, ఆ బంగారంతో చేసిన కంఠభూషణమును చూపిస్తూ ఉన్నాడు. ఇవేవి నాకొద్దు, నేను వీటితో నిన్ను శోధింపబడడానికి నాకు ఇష్టం లేదు, కానీ దేవుని యొక్క భావాన్ని నీకు తెలియచేస్తాను. మెన్ని టిక్కిలు ఉపాంక్షణ అనే భావాన్ని తెలియచేశాడు. దేవుడు నిన్ను తూచాడు, ఆ తూకములో నీవు తూగిపోయావు. ఘనహీనుడుగా దానియేలుని చేద్దాం అనుకున్నాడు ఆ శోధకుడు వచ్చి, కానీ దానియేలు ఘనమైన వాడిగా నిలబడ్డాడు. హల్లెలూయా. దేవుణ్ణి ఘనముగా స్తుతించాడు. ఆత్మతోను సత్యముతోను జ్ఞానముతోను ఆయన దేవాతి దేవుని దానియేలు స్తుతించాడు. తల్లి, ఈరోజు ఏ విధంగా నువ్వు ఆరాధిస్తున్నావు దేవుణ్ణి? వెండి బంగారములు ధరించుకొని ఆరాధిస్తున్నావా? విలువైన వస్త్రములు ధరించుకొని విలువైన కానుకలనిచ్చి ఈరోజు నువ్వు ఆయన ఆరాధించగలుగుతున్నావమ్మా. ఇంకా నువ్వు సమర్పణలోనికి రాలేదు. దానియేలు సమర్పణలోనికి వచ్చాడో, నాకు ఏవి అవసరం లేదు, నువ్వు నాకు హెచ్చించ అవసరం లేదు, నేను జ్ఞానము కలిగి ఉన్నాను, నేను వాక్యము కలిగి ఉన్నాను, నేను ప్రార్థన కలిగి ఉన్నాను, నేను దేవుని ఆత్మను కలిగి ఉన్నాను కాబట్టి నేను ఘనపరచవలసింది ఏమిటో తెలుసా? ఆత్మతోను సత్యముతోను నేను ఆయన ఘనపరుస్తాను. ఈరోజు ఈ విధముగా నువ్వు ఘనపరుస్తున్నావు. ఆ యొక్క బెల్షస్సరు అక్కడ దేవుణ్ణి ఘనపరచలేదు తల్లి.
దేవుని గణపరిచినందుకు ఒక రాత వచ్చింది, మెనెటెకేల్ పారిసిన్. ఈరోజు దేవుని నిజంగా నువ్వు గణపరచకపోతే సాతానుడి శోధనలో నువ్వు పడిపోయి ఉన్నావు. జాగ్రత్త. పాటలు పాడితే నేను ఆరాధించాను అనుకుంటూ ఉన్నావు, వాక్యము చదివితే నేను ఆరాధించాను అనుకుంటూ ఉన్నావు. నువ్వు ఆరాధించవలసింది ఏ విధంగా తెలుసా? రోమాపత్రిక 12:1 మాట్లాడుతున్నారు. నీ శరీర ప్రాణ ఆత్మలను సజీవ యాగముగా సమర్పించి అప్పుడు నువ్వు ఆయనను ఆరాధించాలి. హల్లెలూయా. ఏ విధముగా ఆరాధిస్తూ ఉన్నావు? నీ శరీరాన్ని నువ్వు సమర్పించుకో, నీ ఆత్మను నువ్వు దేవుని ఆత్మకు నువ్వు సమర్పించుకో. ఆరాధిస్తున్నానని పాటలు పాడుతున్నావు, ఆరాధిస్తున్నాను విలువైన కానుకలు దేవునికి ఇస్తున్నావు, ఆరాధిస్తున్నానని చెప్పి ప్రార్థన చేస్తున్నావు. తల్లి, పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు అనేక రీతిలుగా. నువ్వు ఆయన ఆరాధించాలనంటే ఆత్మతోను సత్యముతోను ఆరాధించాలి. ఏమిటి ఆత్మ అంటే? పరిశుద్ధాత్మను పొందుకోవాలి. ఏమిటి సత్యం అంటే? వాక్యము నీ హృదయంలో పెట్టుకొని నువ్వు ఆయన ఆరాధించాలి. నీ హృదయంలో ఏమి ఉన్నాయి? నీ శరీరంలో ఏమి ఏలుబడి చేస్తూ ఉన్నాయి? ఇంకా ఇంకా విగ్రహాలకు అర్పించుకున్నట్లు వెండి, ఇంకా విగ్రహాలకు అర్పించినట్లు బంగారము, ఇంకా విగ్రహాలకు అర్పించినట్లు విలువైన వస్త్రములతో ఈరోజు నువ్వు ఆయనను ఆరాధిస్తున్నావు. జాగ్రత్త. ఏ విధముగా ఆరాధించాడో, ఏ విధముగా ఆరాధించాడనంటే ఆత్మతోను సత్యముతోను దానియేలు ఆరాధించాడు. హల్లెలూయా. వెండిని తీసుకువచ్చాడు దానియేలు దగ్గరికి, బంగారాన్ని తీసుకువచ్చాడు, అధికారాన్ని తీసుకువచ్చాడు, విలువైన వస్త్రమును తీసుకువచ్చి శోధనలో పడచేయడానికి శోధకుడు వచ్చాడు. కానీ దానియేలు దైవ జ్ఞానమని ఎరిగినవాడు, దానియేలు తత్వ జ్ఞానమని ఎరిగినవాడు, దానియేలు ఆత్మను పొందుకున్నవాడు. హల్లెలూయా. గమనించాడు. ఈరోజు నువ్వు ఇంకా గమనించలేకపోతూ ఉన్నావు. నాకు బంగారమే ముఖ్యం అనుకుంటూ ఉన్నావు, నాకు ఈ శరీరాస నేత్రాస జీవపు డంబమే ముఖ్యం అనుకొని ఈరోజు నువ్వు ఆరాధిస్తూ ఉన్నానని ముసుగులో ఉంటూ ఉన్నావు. జాగ్రత్త తల్లి. సమరీ స్త్రీతో మాట్లాడుతున్నాడు దేవుడు, నా మాట నిజము నమ్ము తల్లి. ఆరాధించాలంటే ఆత్మతోను సత్యముతోనూ ఆరాధించాలి. అబ్రహాము ఆరాధించాడు. అనేక మంది భక్తులందరూ కూడా తన శరీరాన్ని పక్కన పెట్టి దేవాది దేవునికి సమర్పించుకొని ఆయన ఆరాధించడం మొదలుపెట్టారు. హల్లెలూయా. ఈరోజు నేను శోధిస్తూ ఉన్నాడు బంగారము ద్వారా, ఈరోజు నిన్ను శోధిస్తూ ఉన్నాడు రకరకముల విలువైన వస్తువుల ద్వారా, ఈరోజు నిన్ను శోధిస్తున్నాడు, ఈరోజు ధనము ద్వారా నిన్ను శోధిస్తున్నాడు. జాగ్రత్త. ఈరోజు నువ్వు పడిపోతున్నావు శోధనలో. మొట్టమొదటి దానియేలును శోధకుడు ఏ విధముగా శోధించాడంటే వాక్యము లేనివాడిగా, వాక్యహీనుడుగా చేద్దామని వచ్చి శోధించాడు. రెండవదిగా ప్రార్థన లేకుండా ప్రార్థనహీనుడుగా చేద్దామని శోధించాడు. మూడవదిగా దేవునిని ఘనపరిచేవాడిగా కాకుండా ఘనహీనుడుగా చేద్దామని శోధించాడు. ఈరోజు మనం ఏ విధముగా ఉంటూ ఉన్నామో తల్లి. 1 సమూయేలు గ్రంథం 2:30 చివరి చదవండి తల్లి. నన్ను గణపరిచిన వారిని నేను గణపరచుదును. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. నువ్వు ఆయనను గణపరిస్తే నీ శరీర ప్రాణ ఆత్మ దేహములు ఆయనకు సమర్పించి ఆయనను నువ్వు గణపరిస్తే నిన్ను ఆయన గణపరుస్తాడు. హల్లెలూయా. ఆయన నిన్ను గణపరుస్తాడు. దానియేలుని ఏ విధముగా గణపరిచాడో ఒకసారి మనం చూసినట్లయితే 30వ వచనంలో చూసినట్లయితే ఆ రాత్రి అందే కల్దీల రాజు బెలిషెజరు హతుడాయను, చనిపోయాడు. చనిపోయిన తర్వాత దానియేలు దేవుడు ఏ విధముగా గణపరిచాడో 6వ వచనం 1వ వచనం చదవండి తల్లి. రాజ్యమంతటి పైన అధిపతులుగా ఉండుటకై 120 మంది అధిపతులను నియమించుటకు దర్యావేషునకు ఇష్టమాయెను. వారి పైన ముగ్గురిని ప్రధానులుగా నియమించెను. ఆ ముగ్గురులో దానియేలు ఒకడు. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. సాతానును శోధించాడు, కానీ ఆ శోధనలో నిలబడ్డాడు. కాబట్టి ఆ దానియేలు దేవుణ్ణి గణపరిచాడు, కాబట్టి దేవుడు దానియేలును గణపరిచాడు. హల్లెలూయా. ఈరోజు దేవాది దేవుడు నిన్ను గణపరచాలంటే శోధనలో పడకుండా ఉండాలి. ఈరోజు శోధనలో పడిపోతే ఆయన నువ్వు గణపరచకుండా, ఆయన నామాన్ని హీనం చేస్తే, నిష్టమైనవి ధరించుకొని నిష్టమైనవి తింటూ తాగు నిష్టం వచ్చినట్లు ఉంటే నువ్వు ఆయన గణపరచలేవు. గణపరచకపోతే శోధనలో పడిపోతావు. శోధనలో పడకుండా ఉండాలనంటే వాక్యములో ఉండాలి, ప్రార్థనలో ఉండాలి, ఆయన ఆత్మను పొందుకొని ఆయన గణపరిచే వారిగా నువ్వు ఉండాలి. చివరిగా సాతానుడు ఉపయోగించింది ఏమిటయ్యానంటే నింద మోపడానికి దానియేలు మీద చూశాడు.
జాగ్రత్తగా మనం వాక్యాన్ని ముగించుకుందాం, 2 నిమిషాల్లో ముగించుకుందాం. దానిలో ఏమి ఉందయ్యా? దానియేలులో అంటే ప్రార్థన ఉంది. దానియేలులో రెండవదిగా ఏముందయ్యానంటే వాక్యం ఉంది. మూడవదిగా దానిలో ఏముందయ్యానంటే పరిశుద్ధాత్మ దేవుణ్ణి పొందుకున్నాడు. హల్లెలూయా. ఈ మూడిటిని తీసేద్దామని చెప్పి ఒక శాసనాన్ని తయారు చేశాడు సాతానుడు. అంటే భక్తిలో ఉన్నాడు, ఆ భక్తిలోంచి తీసివేసి భక్తిహీనుడుగా చేద్దామని 4వదిగా శోధకుడు ఆ యొక్క దానియేలు దగ్గరికి వచ్చాడు. అంటూ ఉన్నారు కదా, ఆ రాజ్యంలో ఉన్న వారందరూ అంటూ ఉన్నారు, ఇతను శారీరకంగా శోధిందామంటే ఉద్యోగంలో ఏ నేరమో చేయలేదు. రెండవదిగా ఆలోచిస్తూ ఉన్నారు, ఇతను ఆత్మీయంగా శోధిద్దామని చెప్పి ఆత్మీయంగా ఏమి శోధిద్దామంటే ఇతను ప్రార్థన చేస్తూ ఉన్నాడు, ఇతను వాక్యము నెరిగిన వాడు, ఇతను ఆత్మ పొందుకున్నాడు. కాబట్టి వీటిలన్నిటిని కూడా మనము తీసివేయాలంటే ఒకటే అనుకుంటూ ఉన్నారు. ఏమిటైనంటే అతను భక్తిని చెడగొడదాం, అతని భక్తిని పాడు చేద్దామని సాతానుడు ఏం చేస్తున్నాడు? శోధిస్తూ ఉన్నాడు. ఒక శాసనాన్ని తీసుకువచ్చాడు. 30 రోజుల వరకు ఎవ్వరు ఏ దేవుణ్ణి ప్రార్థించడానికి వీల్లేదు. ఆ రాజ్యములో ఉన్న ఆ రాజుకు చేయాలి, ఆ రాజుకు ప్రార్థన చేయాలి, ఆ విగ్రహానికి మాత్రమే మొక్కాలి అని ఆజ్ఞను చట్టించారు. ప్రార్థన లేకపోతే శోధనలో పడతావు, ప్రార్థన లేకపోతే నీలో వాక్యం ఉండదు, ప్రార్థన లేకపోతే నువ్వు ఆత్మను పోగొట్టుకుంటావు. కానీ చివరికి భక్తిహీనుడుగా చేద్దామనుకుంటూ ఉన్నారు. కానీ దానియేలు ఏమి చేశారంటే నా ప్రాణము పోయినా పర్వాలేదు కాదని ఆయన ముమ్మారు యెరూషలేము తట్టు ప్రార్థన చేశాడు. హల్లెలూయా. నేను ఏ విధముగానైనా సరే శోధనలో పడకూడదు, నా వాక్యాన్ని నేను కాపాడుకోవాలి, నా ఆత్మని నేను కాపాడుకోవాలి, కాబట్టి నేను దేవునికి మాత్రమే నేను ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ప్రార్థన చేస్తూ ఉన్నాడు. తల్లి ప్రార్థన చేస్తూ ఉండగా ఏమి జరిగిందయ్యానంటే సింహాలు బోనులో వేశారు. సింహాలలో బోనులో వేసి చంపేద్దాం అనుకుంటూ ఉన్నారు, నిందన మోపి అక్కడ చంపేద్దాం అనుకుంటూ ఉన్నారు. కానీ ఏమి జరిగిందో ఒక్కసారి 22వ వచనము చూసినట్లయితే, నేను నా దేవుని దృష్టికి నిర్దోషముగా కనబడి తిని. హల్లెలూయా. నింద వేద్దాం అనుకుంటూ ఉన్నారు, శోధన మోపుదాం అనుకుంటూ ఉన్నారు, శోధిద్దామనుకుని సాతానుడు బయలుదేరాడు. కానీ ఈ దానియేలు ఏ విధంగా ఉన్నాడంటే నిర్దోషిగా కనబడ్డాడు. హల్లెలూయా. భక్తిని పోగొడదాం అనుకుంటూ ఉన్నారు, భక్తిని పోగొట్టది శోధిద్దాం అనుకున్నాడు సాతానుడు. కానీ దానియేలు నిలబడి ఉన్నాడు. హల్లెలూయా. ఏ విధముగా నిలబడి ఉన్నాడంటే నిర్దోషిగా ఉన్నాడు. హల్లెలూయా. అంతేకాదు అక్కడ చూడండి, దేవుని యందు భయభక్తులు కలవాడై ఉన్నందున అతనికి ఏ హాని కలగలేదు. హల్లెలూయా. అంటే అతను నిర్దోషముగా ఉండడానికి గల కారణం ఏమిటి? శోధనలో పడిపోకుండా ఉండడానికి నిలబడడానికి కారణం ఏమిటంటే ఆయనలో భయభక్తులు ఉన్నాయి. హల్లెలూయా. భయభక్తులు ఉన్నాయి. తల్లి రాజు అంటూ ఉన్నాడు, నువ్వు భయభక్తులు కలిగి ఉన్నావు, నువ్వు నిర్దోషిగా ఉన్నావు, కాబట్టి శోధనంతటి నువ్వు జయించావు. కాబట్టి దేవుడు చివరగా మాట్లాడుతూ ఉన్నారు. దానియేలు గ్రంథము 12వ అధ్యాయము చివర వచనము చదవండి. తల్లి నీవు అంచె దినము వరకు నిలకడగా ఉండి ఎడల విశ్రాంతి నొంది ఆ కాలమందు నీ వంతులో నీవు నిలబడి ఉంటావు. ఇదిగో నువ్వు అంత్యకాల దినము వరకు నువ్వు నిలబడి ఉన్నావు. కాబట్టి సాతానుడు వచ్చి 4 రకాలుగా నిన్ను శోధించిన నువ్వు నిలబడి ఉన్నావు. కాబట్టి అంత్యకాల దినములో నువ్వు నిలబడి ఉంటావు. హల్లెలూయా. నీ పితరుల వంతులో నీవు నిలబడి ఉంటావు. అందుకే యాకోబు గారు అంటూ ఉన్నారు, శోధనను సహించుకున్నవాడు ధన్యుడు, అతను నిలిచి ఉండడం వల్ల అతనికి జీవ కిరీటము వస్తుంది. ఈరోజు నువ్వు శోధనలో పడిపోతూ ఉన్నావు అని అంటే జీవ కిరీటం రాదు. నువ్వు అంత్యకాల దినముల వరకు నువ్వు నిలబడి ఉండాలి. నువ్వు రక్షింపబడ్డావంటే నీ దగ్గరికి ఎవరు వస్తారంటే శోధకుడు వస్తాడు. తల్లి ఆ శోధనలో ఏ విధముగా పడేస్తాడంటే, ఒకటి నిన్ను వాక్యము లేకుండా అపవిత్రము చేయడానికి వాడు పడేస్తాడు. రెండవదిగా ప్రార్థన లేకుండా నిన్ను శోధనలో పడచేయడానికి వాడు చూస్తూ ఉంటాడు. మూడవదిగా ఆత్మతో ఆయనను ఘనపరచకుండా ఘనహీనుడుగా చేయడానికి నిన్ను చూస్తూ ఉంటాడు. నాలుగవదిగా నీ భక్తిని పాడు చేయడానికి చూస్తూ ఉంటాడు. ఈరోజు ఈ 4 కూడా దానియేలు శోధనలో పడకుండా నిలిచి ఉన్నాడు. హల్లెలూయా.
నిలిచి ఉన్నందుకు దేవాతి దేవుడు ఈ భూలోకములో ఒక ప్రధానిగా, హల్లెలూయా. అంతేకాదు పరలోక రాజ్యం వచ్చిన తర్వాత దేవాతి దేవుడు మాట్లాడుతున్నాడు, నువ్వంతము వరకు నిలబడ్డావు కాబట్టి దానియేలు నీ పితరుల వంతులో నీవు జీవ కిరీటము పొందుకోవడానికి నువ్వు నిలబడతావు. హల్లెలూయా. ఇరు శోధనలో పడిపోతున్నావా? తల్లి జాగ్రత్త. నువ్వెంత ప్రార్థనా పరుడు అయినా, నువ్వెన్ని ఉపవాసాలు ఉన్నా, ఎంత ఆత్మను పొందుకున్నా, శాతాడు నీ చుట్టూ ఉంటాడు. జాగ్రత్త. ఆ యొక్క అరణ్యంలోనికి వచ్చిన తర్వాత, అరణ్యంలోంచి బయటికి వచ్చిన తర్వాత యేసయ్య దగ్గరికి శోధకుడు వచ్చాడు. దానియేలు పరిశుద్ధతను పాడు చేయడానికి శోధకుడు వచ్చాడు. అపోస్తలులైన పౌలు గారి యొక్క నిలబడే స్థితిని పడగొట్టడానికి ఆసియా ఖండం అంతటిలో కూడా ఆ జనంలో శోధకుడు వచ్చాడు. అపోస్తలులైన పౌలు గారు శోధనలో పడకుండా నిలబడడానికి కారణం, దేవాతి దేవుడు శోధనలో పడకుండా నిలబడడానికి కారణం, దానియేలు శోధనలో నిలబడకుండా ఆ యొక్క పడకుండా నిలబడడానికి గల కారణము ఏమిటనంటే, ఒకటి ఆయనలో వాక్యం ఉంది, రెండవదిగా ప్రార్థన జీవితం ఉంది, మూడవదిగా ఆత్మను పొందుకున్నాడు, నాలుగవదిగా ఈ మూడిటిని పొందుకొని సరి అయిన భక్తిని చేస్తూ ఉన్నాడు. తల్లి, ఈరోజు ఈ విధంగా ఉంచుకున్నాం. శోధనలో పడిపోతే నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళలేవు. శోధనలో పడిపోతే నువ్వు ఆయన రెండవ రాకడలో నువ్వు ఆయన దర్శనాన్ని నువ్వు చూడలేవు. జీవ కిరీటాన్ని నువ్వు పొందుకోలేవు.